పక్కన పడేసాను. కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నారు. తను వాడుతున్నారు. సరే సార్ చెప్పారు కదా అని చెప్పి వాడుతూ స్టార్ట్ చేశాను. నాకు మార్నింగ్ వాకింగ్ 1 కిలోమీటర్ రౌండ్ మా గేటెడ్ కమ్యూనిటీలో 1 కిలోమీటర్ రౌండ్ అయ్యేసరికి దమ్ము వచ్చేసేది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు నడిచేసరికి ఆయాసం, మోకాళ్ళ నొప్పులు అవి చాలా ఎక్కువ ఉండేవి. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక 10 days తర్వాత 1 రౌండ్ తిరగాల్సింది 3.5 రౌండ్స్ తిరిగాను. అది ప్రోడక్ట్లో అప్పుడు నాకు సాటిస్ఫై. నాకు నేను ఓకే, ఇది నాట్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ నా ఒక్కరి వరకు, నాతో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది నేను మళ్ళీ సుదీర్ఘ దగ్గర వెళ్ళి అసలు ఏంటి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి, సో దీన్ని ఎవరెవరు వాడచ్చంటే ప్రెగ్నెంట్ ఉమెన్, పేస్ మేకర్ అండ్ ఇన్సులిన్ తప్ప ఎవరైనా వాడచ్చు. బ్లడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలని చెప్పి 350-400 6 months కంటిన్యూ ప్రోడక్ట్ వాడిన తర్వాత 150 to 180 మధ్య డెవలప్మెంట్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. మా బ్రదర్ ఈజ్ డాక్టర్, డెంటిస్ట్. ఈజ్ ఆల్సో స్టార్టింగ్ 1 month 2 months నమ్మలేదు ఈ ప్రోడక్ట్ గురించి, చాలా చూసాను. బట్ ఒకసారి వాడి చూడాలని కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అదే చెప్పిన టైంలో యాక్సిడెంట్ అయింది. మెట్ల నుంచి పడిపోయిన తర్వాత మోకాళ్ళు ఏదో ఫ్రాక్చర్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ 2 months. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత డాక్టర్ ఒక టైం చెప్పారు, ఒక డేట్. ఆ డేట్ కన్నా 15 days బిఫోర్ బెడ్ నుంచి నేను నిల్చొని నడగలిగాను బికాస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఇంకో రిజల్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, షీ సఫరింగ్ విత్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. కీమోస్ ఒక 3 కీమోస్ ఇచ్చిన తర్వాత కూడా బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ కావాలి. ఒకసారి ప్రోడక్ట్ వాడండి అని చెప్పి వాడిన తర్వాత డాక్టర్ ఒక సజెస్ట్ చేశారు, నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ 2 months తర్వాత నెక్స్ట్ కీమో రెడీ అవ్వండి అని చెప్పి. బట్ బిఫోర్ కీమో టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ వాడిన సిచ్యువేషన్లో కీమో అనేది అవాయిడ్ అయిపోయింది. అది రిజల్ట్ గుడ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఫస్ట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయి ఉంటారు, వాళ్ళందరికీ సజెస్ట్ చేయొచ్చు. రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు కన్సిడర్ దిస్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. బట్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత క్యూర్ అయ్యాను నేను. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన కాకుండా మన జనరేషన్, యంగ్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బుకిష్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడం కానీ, లేకపోతే స్టూడెంట్స్ ఇచ్చిన లెసన్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, హోంవర్క్ కానీ 50 to 60% మొబైల్ ఎడిక్షన్ అయిపోయింది బికాస్ ఆఫ్ కరోనా. సో దే ఆర్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. దే విల్ బి get rid of the problem with the migraine and other remedies. Then నా సజెషన్ ఏంటంటే నాట్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ దిస్ ప్రజెంట్ జనరేషన్, యంగ్ జనరేషన్ కూడా వాడితే సో ద నెక్స్ట్ లెవెల్ దే కెన్ కోప్ అప్ విత్ their blood circulation with the migraine problems అనేది అవాయిడ్ అవ్వడం. అది సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.